తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్స్ గురూజీ అందిస్తున్నారు కదా. సో ఈ రోజు చక్కగా యువత అందరూ సఫర్ అవుతున్నటువంటి ఒక ప్రశ్నకి సమాధానాన్ని గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా తీసుకుంటే యువత ఎక్కువగా సఫర్ అవుతుంది ఉద్యోగం లేక. గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఆ జాబ్ రాక ఎంతో అల్లాడిపోతున్నారని చెప్పాలి. తెలంగాణలో ప్రభుత్వం మారింది, ఆంధ్రాలో ఎలక్షన్స్ అయిపోయాయి. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఓకే, యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇది నాకు ప్రశ్న లగ్నం, ప్రశ్న జాతకం ద్వారా మీరు చూసి చెప్తారు కదా గురుగారు. సో మన వ్యూవర్స్ అందరి కోసం ఓకే, మీ మాటల్లో ప్రశ్న లగ్నం ద్వారా యువత ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇక్కడ కానీ అక్కడ కానీ ఎంతోమంది ఎదురు చూస్తున్న గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? పాపం అల్లాడిపోతున్నారు పిల్లలందరూ కూడా. సో వాళ్ళందరి కోసం చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇప్పుడు ప్రశ్న వేసుకుంటే కనుక ఇట్స్ వెరీ క్లియర్, కన్యా లగ్నం అయింది. ఇప్పుడు నేను అడిగిన దాన్ని బట్టి 23వ తేదీ 5వ నెల 2024 సంవత్సరంలో ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాము. 3 గంటల 30 నిమిషాలకి వేసాము ఇప్పుడు ప్రశ్న. కరెక్ట్గా 3 గంటల 30 నిమిషాలు 30 సెకండ్లు హైదరాబాద్లో వేసాము. ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ ఉన్నాం, ఇక్కడ వేసాం ప్రశ్న. ఈ ప్రశ్నకి కన్యా లగ్నం అయింది. మీరు అడిగారు ఎట్లాగా, మీరు గమనించినట్లయితే అమ్మ, నేను చాలామందిని చూస్తున్నాను కదా. నేను ఆంధ్ర వాస్తు పర్పస్ వెళ్ళినప్పుడు అందరిని అడిగినప్పుడు, ఇక్కడ కానీ అందరు అడిగినప్పుడు యువత ఎట్లా అంటే అయ్యో కొంత ప్రిపేర్ అవుతున్నానండి, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా, నోటిఫికేషన్ పడితే బాగున్నాను, నేను గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తే బాగున్నాను. నాకైతే నిజంగా అంటే బాధ, అరే ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు, అసలు ఏం ఉద్యోగం చేయకుండా పాపం తిండి తినక కూడా ఎదురు చూస్తుందా. అరే ఎంతమంది ఎదురు చూస్తూ పిచ్చెక్కిపోతున్నారు. అరే ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వేస్తుందేమో, నాకు వస్తుందేమో, నేను ఇంత ప్రిపేర్ అవుతున్నాను కదా అని బాగా ప్రిపేర్ అయిపోయి ఎదురు చూస్తూ ఈసారైనా వస్తుందా అనేటువంటిది ఉండదు. అయితే ఇక్కడ మనం ప్రశ్న లగ్నం పరంగా చూసుకుంటే కన్యా లగ్నం అయింది ప్రశ్న లగ్నం. మనం గవర్నమెంట్ కారకుడు ఎవరు ఏమిటి అనేటువంటిది తీసుకోవాలి. సన్ ఈజ్ ద గవర్నమెంట్ కారక. అంటే 10th లార్డ్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ 8th హౌస్. అంటే ఏమిటి, ఏం చెప్తుంది అంటే, నేను చెప్పేది ఒకటే. నేను ఎవరికైనా మా రిలేషన్స్లో కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ ఒకటే చెప్తాను, ఫైన్ మీరు గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలనుకునేటువంటి ఆశ ఉండాలి, సంపాదించుకోవాలి, నేను తప్పనట్లేదు. కానీ నేను ఎప్పుడు ఒకటి చెప్పేది ఒకటేనమ్మా, ఓన్గా ఏదైనా స్టార్టప్ చేసుకోండి అంటా నేను. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రశ్న లగ్నం కూడా అదే వచ్చింది చూడండి. బుధుడు లగ్నాధిపతి మెర్క్యూరీ. బుధుడు అంటే ఎవరు? వ్యాపారానికి కారకుడు, బుద్ధి కారకుడు, వ్యాపారానికి కారకుడు. అంటే గవర్నమెంట్ రేపొద్దున్న ఏమి ఇవ్వబోతుంది, ఎటువంటిది చేయబోతుంది అనేది ఈ ప్రశ్న లగ్నం చెప్తుంది. నీకు గవర్నమెంట్ జాబ్ ఇస్తుందా, లేకపోతే గవర్నమెంట్ సహకారంతో నీకు ఏదైనా ఒక ఓన్గా ఏదైనా షాప్ పెట్టుకోవడానికో, ఓన్గా ఏదైనా నీ క్రియేటివిటీ. ఇప్పుడు యువత నేను చూస్తున్నాను కదా ఈ మధ్యకాలంలో వెరీ ఫాస్ట్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ ఉన్నారు. మనం అనుకుంటున్నాం పాడైపోతున్నారు, ఏం పాడైపోవట్లే. కొద్దిమంది పాడవుతున్నారు, ఏది ఫోన్స్కి అడిక్ట్ అయ్యో, కొంతమంది మందుకి అడిక్ట్ అయ్యి అవుతున్నారేమో, కానీ బ్యాలెన్స్డ్గా ఉంది. స్పిరిచువల్ లైన్లో వెళ్ళేవారు స్పిరిచువల్గా ఉన్నారు యువత. మంచి టెక్నాలజీని డెవలప్ చేసే దాంట్లో అట్లాగే ఉన్నారు. అంటే బ్యాలెన్స్డ్గా వెళ్తుంది అంతా కూడా నేను గమనించాను. ఉన్నారమ్మా, ఉన్నారు. ఎందుకంటే నేను చాలామంది యూత్ నేను చూస్తుంటా, మాట్లాడుతుంటాను కదా, గురూజీ మీరు చెప్పింది నిజమే, నేను పలానా అమ్మవారి చేస్తున్నాను. పెద్ద వయసు వాళ్ళు కూడా కాదు, జస్ట్ 18-20 ఇయర్స్ ఆఫ్ స్టూడెంట్స్, నేను అమ్మవారిని చేస్తున్నాను గురూజీ, ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఐ ఫీల్ వెరీ. అంటే ఏంటి, వాడి కాంబినేషన్స్ని బట్టి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది వ్యక్తికి. మనం అనుకుంటాం అయ్యో ఈ పిల్లడు చేస్తున్నాడు, ఈ పిల్ల చేయట్లేదు, లేకపోతే ఈ అమ్మాయి చేస్తుంది, ఈ అమ్మాయి చేయట్లేదు. కాదు, అది అనుగ్రహం ఉంటుంది. రైట్. మనం పాయింట్ దగ్గరికి వస్తే కనుక ఇక్కడ 9th హౌస్లో ఉన్నాడు సన్ ఈజ్ ఇన్ 9th హౌస్. అంటే ఏంటి, 10th హౌస్కి నెగేటింగ్ హౌస్లో ఉన్నాడు సన్. అంటే మనం ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్రశ్న లగ్నం ఏం చెప్తుంది ఇక్కడ అంటే, వెరీ క్లియర్లీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయాల్సింది గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్ చేయూతనిస్తే నువ్వేదైనా సరే బిజినెస్ పెట్టుకోవడానికి, నువ్వు ఏదైనా ఓన్గా ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి నువ్వు కనుక తయారై ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు.
గవర్నమెంట్ జాబ్సే ఇస్తుంది, గవర్నమెంట్ జాబ్స్ మళ్ళీ ఏదో క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది, దాని ద్వారా నాకేదో వస్తుంది అని అనుకునే దానికంటే కూడా దీనికి ఎక్కువగా స్కోప్ చూపిస్తుంది. అదే మీరు అనొచ్చు ఏమండి 10th లార్డ్ ఈజ్ ఇన్ 8th కదా అని. 8th కదా, 8th ఉన్నప్పుడు ఎట్లా ఇస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రశ్న అనేటువంటిది అట్లాగే వస్తుంది. అది 8th ఉండి 2nd హౌస్ని చూస్తుంది. అది 2nd హౌస్ అంటే మనీ. 10వ అధిపతి 8లో 2ని చూస్తున్నాడు. అంటే ఏంటి, లగ్నం ఈజ్ బుధుడు లగ్నం. బుధుడు అంటే వ్యాపారానికి కారకుడు, అందులో కేతు ఉన్నాడు. అంటే ఏమిటి, కేతు ఈజ్ ఏదైనా సరే సాఫ్ట్వేర్ రిలేటెడ్. ఇప్పుడు ఇవాళ రేపు చూడండి AI వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం ఒక 1 year బ్యాక్ ఒక వీడియో చేశాను, 2027 కల్లా చాలా మార్పులు రాబోతున్నాయని. జాబ్ పరంగా చాలా మార్పులు రాబోతున్నాయి. సొంతంగా మీరు తయారు చేసుకుంటూ ఉండాలని, ఇప్పటికీ మనకు అది తిరుగుతూనే ఉంది, డెవలప్ చేసుకోవాలని. మీరు కనుక దాన్ని జాగ్రత్తగా కనుక మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే, ప్రభుత్వాలకు ఇది కనుక చూసుకుంటున్నట్లయితే, ఎందుకంటే అమ్మ మీరు ప్రాక్టికల్గా ఆలోచిద్దాం కాసేపు. మనం ప్రశ్నతో పాటు కొన్ని దేశాలు అన్ని గవర్నమెంట్ ఆధీనంలో తీసుకున్నప్పుడు అవి మునిగిపోయాయి. అన్నీ గవర్నమెంట్ ఆధీనంలో తీసేసుకున్నప్పుడు మునిగిపోయాయి అవన్నీ. ఏవైతే దేశాలు యువతకి స్కిల్స్ ప్రాధాన్యత ఇస్తూ ఆ యువత ఇక్కడ తయారు చేసిన ఏదైతే మెటీరియల్ ఉందో అన్ని దేశాలకి వెళ్ళేటువంటి, అంటే మిగతా అన్ని దేశాలతో సంబంధాలు పెట్టుకొని యువతకు ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇప్పుడేంటి, మీరు తయారు చేసిన ప్రోడక్ట్ ఏ దేశానికైనా పంపించగలుగుతారు. అవును, ఎక్కడ ఏ దేశంలో ఏది కొరత ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ నువ్వు తయారు చేసి అక్కడ పంపించగలుగుతావు, డిమాండ్ ఉంటుంది. అంటే ఏంటి, బిజినెస్ పరంగా లార్జ్ స్కేల్లో వెళ్ళేటువంటి స్కోప్ ఎక్కువగా ఉంది అనేటువంటిది ప్రశ్నాశాస్త్రం చూపిస్తుంది. ఇట్స్ క్లియర్. అయితే ఇక్కడ 2nd హౌస్ అంటే ఏమిటి, ధనస్థానం. ప్రశ్న నుంచి ధనస్థానాధిపతి శుక్రుడు కంబస్ట్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రశ్న వేసినప్పుడు మౌఢ్యంలో ఉంది. నీకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఫస్ట్ గవర్నమెంట్ దగ్గర ఖజానా ఉండాలి. తెలంగాణ స్టేట్ అప్పుల్లో ఉంది, లోటు బడ్జెట్లోకి తీసుకెళ్ళిపోయారు ఆల్రెడీ. ఆంధ్ర స్టేట్ ఇది ఇంకా చెప్పనక్కర్లేదు. మీకు ఎక్కడి నుంచి ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్స్? ప్రాక్టికల్గా థింక్ చేయాలంట నేను. ఇక్కడ ఒకటే ప్రశ్న ఈజ్ వెరీ క్లియర్. నువ్వు ఓన్గా ఏదైనా చేసుకోవడానికి నువ్వు కనుక ఇక్కడి నుంచే ప్లాన్ చేసుకోగలిగితే గవర్నమెంట్ సపోర్ట్ ఖచ్చితంగా వస్తుందని చూపిస్తుంది. స్కిల్ డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ ప్రశ్నలో వస్తుంది. ఎందుకు? 6th హౌస్ సాటర్న్ అంటే ఏంటి, నీ అంతటి నువ్వు ఏదైనా ఎదగడానికి తోడ్పడుతుంది. ఆ సాటర్న్ 3rd హౌస్ని చూస్తున్నాడు. అంటే నీ కృషితో నువ్వు ఏదైనా ఒక ప్లాన్ చేసుకొని ఒక 5-6 మంది స్టూడెంట్స్ ప్లాన్ చేసుకొని మనం ఇది పెట్టుకుందాము, ఇట్లా చేసుకుందాం అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, గవర్నమెంట్లో కావచ్చు, కొన్ని ఉంటాయి అమ్మ సైట్స్ చాలామందికి తెలియవు. వాటిని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, బ్యాంక్స్ నుంచి ఎట్లా అప్రోచ్ వస్తుంది. అందరూ ఏమనుకుంటారు, నాకు అనుభవం ఉండేటువంటిది ఉంటేనే లోన్ వస్తుంది అనుకుంటారు. అట్లా ఏం లేదు. అనుభవం లేకపోయినా నీ దగ్గర సరైన ప్లానింగ్ ఉంటే లోన్ వస్తుంది. అలాంటి నువ్వు పట్టుకోగలగాలి. చాలామందికి ఏంటంటే నేనేం చేయగలను, నేను చదివింది ఒకటి, జాబ్ చూస్తేనేమో చాలా తక్కువ శాలరీస్ వస్తుంది, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ కాబట్టి నేను జాబ్ చేయలేను అనుకుంటారు. కాదు, గుర్తుపెట్టుకోండి, మీలో నిజంగా టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. అయితే నేను మీకు ఈ సందర్భంలో మీకు ఒక రెమెడీ కూడా చెప్తాను. ఎందుకంటే నేను రోజు థింక్ చేస్తున్నాను, అసలు మీరు నమ్మరు, రోజు అరే పాపం జనాభా పెరుగుతుంది, గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఏమో పడట్లేదు. సరే పడ్డా కూడా ఎంతమందికి ఇస్తారు జాబ్స్? ఇప్పుడు ఉన్నవి కొన్ని వేలల్లో జాబులు ఉంటే కొన్ని లక్షల్లో కోట్లల్లో ఉన్నారు అక్కడ స్టూడెంట్స్. లక్షల్లో కోట్లల్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి నీకు 100ల్లో 1000ల్లో ఉండేటువంటి జాబ్స్ ఎక్కడ సరిపోతాయమ్మా? జాబ్స్ కూడా అన్నీ ఉండాలి కదా. అంతే కదా. అన్నప్పుడు నాకు బాగా ఆలోచిస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే గవర్నమెంట్ ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఇస్తుందో, నీ ప్రోడక్ట్ ప్రపంచంలో నలుమూలలో ఎక్కడికైనా వెళ్ళేటువంటిది ఉంటుందో, దెన్ ఆటోమేటిక్లీ యూత్ సక్సెస్ అవుతారు, అందులో సందేహం లేదు. అయితే ఇక్కడ నేను మీకు చెప్పబోయే రెమెడీ ఏమిటి అంటే, ఇప్పుడు ఒక బిజినెస్ చేయాలి సొంతంగా. వాళ్ళకి జన్మజాతకంలో మెర్క్యూరీ బాగున్నాడు, బిజినెస్ సూపర్. 11th లార్డ్ బాగున్నాడు, బిజినెస్ సూపర్. 2nd లార్డ్ ధనాధిపతి బాగున్నాడు, సూపర్, ఇంకా డౌట్ లేదు, సూపర్గా దశ బాగుంది, రాణిస్తారు. దశ బాగాలేని పరిస్థితి ఏమిటి? బిజినెస్ రాణించలేని వాడి పరిస్థితి ఏమిటి? జాతకం బాగాలేని వాడి పరిస్థితి ఏమిటంటే లలిత సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. అది ఎవరు చేసినా బిజినెస్ 100% సక్సెస్ అవ్వాల్సిందే, అందులో డౌట్ లేదు. అయితే మనస్ఫూర్తిగా మనసులో అమ్మని నేను నమ్ముకున్నాను, నాకు ఆ అమ్మవారు ఖచ్చితంగా ఇచ్చి తీరుతుందని మనస్ఫూర్తిగా నమ్ముకొని కనుక ఆ నామం చేస్తే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అదేంటో చెప్తాను నేను మీకు ఇప్పుడు.
ఓం అనేటువంటిది ఫస్ట్ చేసుకొని ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః. దీని యొక్క అర్థం ఏమిటంటే అమ్మవారి యొక్క కాళ్ళు, అంటే ఇది మోకాలకి పాదాలకి మధ్యలో ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో కాలు భాగం ఏదైతే ఉంటుందో దాని జ్యోతిషాస్త్రంలో 11వ స్థానంగా చెప్తారు. 11 అంటే లాభాలు, సక్సెస్ అవ్వడం, బిజినెస్లో సక్సెస్ అవ్వడం, లైఫ్లో సక్సెస్ అవ్వడం. ఇది ఎవరైనా చేసుకుంటారా 100% సక్సెస్ అయిపోతారు. అమ్మవారి యొక్క పాదాలు ఎలా ఉంటాయి? ఇంద్రగోప పరిక్షిప్త. ఇంద్రగోపము అంటే ఆ ఒక పురుగులు ఉంటాయి, అంటే దాన్ని కాపాడేవాడు ఇంద్రుడు అంటే యాక్చువల్గా. ఇంద్రుడు దేనికి కారకుడు? ఇంద్రుడు అంటే ఎవరు? విష్ణువు యొక్క అన్న, విష్ణుమూర్తి యొక్క అన్న ఇంద్రుడు అంటే. విష్ణువు యొక్క అన్న ఇంద్రుడు అంటే. ఇప్పుడంటే మనము ఇట్లా అవుతుంది, కానీ ఒకప్పుడు అందరూ ఇంద్రుడికే పూజ చేసేవారు. అంటే కాలం బట్టి మారుతూ వస్తుంటుంది కదా, ఆ ఇంద్రుడికే పూజ చేసేవారు. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః. అమ్మవారి యొక్క కాళ్ళకి నమస్కరించిన ఫలితం వస్తుంది. అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఏమొస్తుందమ్మా? సక్సెస్ ఉంటుందిగా. ఇది చేసుకున్నారా, వాళ్ళు ఎటువంటి స్టార్ట్ చేసినా యూత్ ఖచ్చితంగా సక్సెస్ అయితే తీరాల్సిందే. సో ఈ మంత్రం వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది. అబ్బా, యువతకైతే మీరు ఒక మంచి శుభవార్త అండ్ వాళ్ళ ఆలోచనలు మార్చే ఒక విధానం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అమ్మ యూతే మనకి ఫ్యూచర్. యూత్ బాగుంది, దేశం బాగుంటుంది. మేనమామ మంచి కోరాడు అన్నట్టు అందరికీ మీరు ఒక మేనమామ లాగా, ఎందుకంటే అందరు మిమ్మల్ని ఒక బ్రదర్ లాగా అనుకుంటారు గురువు గారు. సో నిజంగా ఒక చక్కటి సూచనలు ఇచ్చారు, అండ్ అటు ప్రశ్న జాతకం ప్రకారం ఇటు పర్సనల్గా కూడా చెప్పారు. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. శ్రీమాత్రే నమః. ఎస్, నేనైతే నో డౌట్ మీ మేనమామ మీకు ఇస్తున్న ఒక చక్కటి పరిహారం అనే చెప్తాను. ఎందుకంటే చూసే వాళ్ళందరూ గురువు గారిని ఒక అన్నగా, ఒక బ్రదర్ లాగా భావిస్తారు కదా. సో ఖచ్చితంగా అమ్మ, అంటే యువత చాలా మంది చూస్తున్నారు, మీ పిల్లలకి కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చూపించండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఎక్కడో ఇంకా ఆ ఎదురు చూపుల్లోనే ఆగిపోయాను అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి చక్కటి రెమెడీ, చక్కటి పరిష్కారం గురువుగారు ఇచ్చారు కదా. సో డెఫినెట్గా దీన్ని మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరికి షేర్ అవ్వాల్సిన అంశం ఇది. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫాలో అయితే జీవితం చాలా బాగుంటుంది. మరి మీ అందమైన జీవితానికి ఇదే చక్కటి సొల్యూషన్. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే పర్సనల్గా మీ యొక్క జాతకంలో మరి మీకు ఏ యోగం ఉంది, ఎలా ఉంది, పర్సనల్గా ఒకసారి చూపించుకోవాలి, గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అన్నా, అలాగే మీ ఇంటి లేదా వ్యాపారానికి సంబంధించిన వాస్తుకు సంబంధించి గురువుగారిని సంప్రదించాలి అన్నా వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.